ఏం ఏం జరుగుతుంది అన్నానగర్లో ఉప ఎన్నికలలో మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుతానన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నారు. మా సొంత డబ్బులు పెట్టైనా 5 కోట్లు కాదు 10 కోట్లు అయినా కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వాటిపైన ఏం చెప్తాను? ఏం చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలు ఇచ్చింది లేదు. చెప్పుడు వరకే కానీ చేసింది ఏం లేదు. ఈ 16 నెలలు అవుతుంది ఉప ఎన్నికలలో గెలిచి. ఏ 16 నెలలు అయినా కాంగ్రెస్ చేసేది ఏం లేదు. అప్పుడు ఇది కేసీఆర్ ఉన్నప్పుడే ఏదో గదే పింఛన్ ఇచ్చిండు, వీడు తులం బంగారం అన్నాడు, మళ్ళీ ఆటోలకు 2500 ఇస్తానన్నాడు, ఆటోలకు 1200 ఇట్లా కట్టిస్తా అన్నాడు. అవి లేవు ఇవి లేవు. వచ్చినప్పుడే రామరామ అన్నారు, ఇంత మొఖం చూపిరిపోయారు. వచ్చిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేరు. ఊళ్ళో పంట కూడా ఇండ్లు ఇస్తా అన్నాడు, ఆ ఇండ్లు కూడా లేవు. ఇప్పుడు పింఛన్ ఎన్నో రోజులు పింఛన్ పెడితే ఆ పింఛన్ కూడా రాలే మనకు. ఇక వస్తుంది పింఛన్లు వచ్చినప్పుడు వస్తుందా అని చెప్పిండు. అవి లేవునా ఇవి లేవు. అన్ని వాగ్దానాలు ఇచ్చినాయి కానీ కేసీఆర్ ఇచ్చినప్పుడు పథకాలే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇస్తానన్న పథకాలు ఒక్కటి కూడా లేవు. ఇండ్లు కరెంటు ఫ్రీ అవుతుంది అన్నాడు, అది లేదు. గ్యాస్ వస్తుంది అన్నాడు, అది లేదు. ఎన్ని వస్తాయనో అన్ని హామీలు ఇచ్చిండు, దగ్గర మీద కూర్చున్నాడు. అయిపోయింది. ఇప్పుడు మన జూబ్లీస్లో కూడా అంటే చెప్తుండ్రు, రోడ్లు వెడల్పు చేస్తాం, డ్రైనేజీలు చేస్తాం, మొత్తం మాకు మమ్మల్ని గెలిపిస్తాం, మేమే చేస్తామని అంటారు. ఏం చెప్తారు జూబ్లీస్? ఇగో వచ్చినప్పుడు కాలు పట్టుకున్నారు, కడుపులో తల పెట్టిర్రు, అయిపోయింది. మళ్ళీ ముఖం చూపించేది లేదు. ఎవడు ఇప్పుడు సర్పంచ్లు అయితే ఇప్పుడు సర్పంచ్ కాడికి పోతే ఏమి లేదు, మేము చేసేది ఏం లేదు. సర్పంచ్లు లేరు కదా ఇప్పుడు ఉన్నోళ్ళు అయినా కానీ పోతే మాట్లాడితే వాళ్ళు పోయి అరే మాకు పింఛన్ రావాలనే, మరి ఎట్లనే మరి కోడి దాకానన్నా గీడి దాకానన్నా అయ్యో మండలం దాకా పోయేస్తాం అంటే మాది ఏం లేదు. కొత్త వచ్చినప్పుడు పెడతారట అంతే. ఊళ్ళో ఉన్న ఆయనకు 2000 ఇచ్చి వచ్చిన అవుతుంది. ఈడనా నేను 30 సంవత్సరాల నుంచి ఉంటానా. ఇట్లాంటి పరిపాలన ఎప్పుడన్నా చూసినావా? ఇట్లాంటి పరిపాలన లేదు చూడలే. ఇలా కేసీఆర్ వచ్చినప్పుడే అదో ఇదో ఇంత పింఛను అదో ఇదో పెట్టిండు. కాదు కేసీఆర్ ఇచ్చిన ఈ పథకాలన్నీ కానీ బాగానే ఉండేది. 10 ఏళ్ళు బాగానే ఉండే మామూలుగానే. అయితే ఇప్పుడు జూబ్లీస్ ఇట్లా వాగ్దానాలు ఇస్తారు కదా, జూబ్లీస్ జూబ్లీస్లో ఇస్తారు. ఇక్కడ నెరవేరుతారనే ఏమైనా నమ్మకం ఉందా మీకు? వాళ్ళకు కూడా వాళ్ళ గురించి ఏమి నెరవేరుతారు, ఇక్కడ నెరవేరదు. ఇక వాడికి అక్కడ ఏమి నెరవేరుతాడు, అంతకంతే అంతటి కథ అంతకంతే. బొడుదులు వచ్చాడు. మళ్ళీ ఓట్లు ఆలోచించి ఇక తెలివి ఉన్నోడు అయితే మళ్ళీ కాంగ్రెస్ ఓటేయడు. తెలివి ఉన్నోడు అయితే అంతే. ఇక 12 చెప్తే ఏం లాభం లేదు.